పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. ప్రియ స్నేహితులారా, మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ ఫిబ్రవరి 21వ తారీఖు శుక్రవారం ఈనాడు తల్లి శ్రీ సభ దివ్యబలి పూజ పట్టణాల ధ్యానాంశానికి మనలందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉంది. ఆది కాండము 11వ అధ్యాయం 1వ వచనం నుండి 9వ వచనం వరకు, మార్కు సువార్త 8వ అధ్యాయము 34వ వచనం నుండి 9వ అధ్యాయం 1వ వచనం వరకు. అంతటి యేసు జన సమూహములను శిష్యులను చేరపిలిచి, నన్ను అనుసరింపకోరువాడు తనను తాను త్యజించుకొని తన సిలువను మోసుకొని నన్ను అనుసరింపవలెను. తన ప్రాణమును కాపాడుకొని చూచువాడు దానిని పోగొట్టుకొనును. నా నిమిత్తము, నా సువార్త నిమిత్తము తన ప్రాణమును దారపోయేవాడు దానిని దక్కించుకొనును. మానవుడు లోకమంతటిని సంపాదించి తన ఆత్మను కోల్పోయిన వానికి ప్రయోజనమేమి? తన ఆత్మకు తుల్యముగా మానవుడు ఏమి ఇయ్యగలడు? నన్ను గూర్చి, నా సందేశమును గూర్చి ఈ పాపిష్టి వ్యభిచార తరంలో సిగ్గుపడు వాని గురించి మనుష్య కుమారుడు కూడా దేవదూతల సమేతంగా తన తండ్రి మహిమతో వచ్చినప్పుడు సిగ్గుపడును అని పలికెను. మరియు ఆయన వారితో, దేవుని రాజ్యం శక్తి సహితముగా సిద్ధించుట చూచు వరకు ఇక్కడ ఉన్న వారిలో కొందరు మరణించరని నేను నిశ్చయముగా చెప్పుచున్నాను అని పలికెను. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ఈనాడు తల్లి శ్రీ సభ పునీత పేతురు డామియన్ పండుగను కొనియాడుతూ ఉంది. క్రీస్తు శకం 1600 సంవత్సరంలో నుంచి 1072 సంవత్సరాల వరకు ఈయన జీవించున్నారు. బెనడిక్టైన్ సభలో గురువు, దేవమాతపై ఎక్కువ మక్కువ, శ్రీ సభ పండితుడు. పునీత పీటర్ డేమియస్ గారు క్రీస్తు శకం 11వ శతాబ్దంలో జీవించిన ప్రముఖ బెనడిక్ట్ మఠానికి చెందిన ఇన్యాసి. వీరు కార్డినల్ శ్రీ సభ వేద పండితుడిగా గొప్ప పేరుగాంచారు. మఠవాస జీవితాన్ని తన మాతృక ద్వారా, రచనల ద్వారా ఎక్కువ ప్రభావితం చేసిన వ్యక్తి. దేవుడు సర్వశక్తిమంతుడు అనే సిద్ధాంతాన్ని విపులీకరించిన వేద పండితుడు. మొదటి పట్టణంలో ఈ లోకం విభిన్న భాషలు ఏ విధంగా ఏర్పడ్డాయో వివరించడం జరిగింది. మానవులు అతిశయానికి పోయి ఆకాశాన్నంటే గోపురాన్ని నిర్మించాలని అనుకున్నప్పుడు బాబేలు వద్ద దేవుడు వారి గర్వాన్ని అణిచాడు. వారి భాషలను తారుమారు చేసి భూమి 4 దిక్కులకు వారిని చెల్లాచెదురు చేశాడు. అవ్వమ్మ చేసిన తప్పు ఇదే. దేవునిలా అవ్వాలని ఆశపడింది. ఇప్పుడు మనుషులు దేవుడంత ఎత్తుకు ఎదగాలని ఆశపడ్డారు. మానవుడు ఎప్పుడు తాను సృష్టికర్తకు విధేయించాలనే ఉద్దేశంతో జీవించాలి తప్ప సృష్టికే ప్రతి సృష్టి చేయాలని ఆశపడకూడదు. మనము సృష్టించబడిన వారమనే ఆలోచనతోనే జీవించాలి. ఈనాటి సువిశేషంలో పేతురును గద్దించిన తరువాత పేతురుకు తక్కిన శిష్యులకు హితబోధ చేస్తూ ఉన్నాడు. మరణం అంటే అంత భయపడవలసిన పని లేదని, మానవుడు ఈ లోకమంతటా సంపాదించి తన ఆత్మను కోల్పోతే ఏమిటని ప్రయోజనమని ప్రశ్నిస్తూ ఉన్నాడు. నిజానికి తన ప్రాణమును కాపాడుకొనువాడు దానిని కోల్పోవును. ఇది నిజం. దీనిని గ్రహించలేని మానవుడు ఎన్నో కార్యములను చేయాలనుకుంటాడు. కోటలు కట్టాలని, ఆస్తులు సంపాదించాలని, తిని త్రాగి సంతోషిస్తూ ఉండాలని ప్రయత్నిస్తూ ఉన్నాడు. కానీ నిజమైన ఆనందం ఎప్పుడు కలుగుతుందంటే మా ప్రభువును మనస్సారా అనుసరించినప్పుడే. అలా అనుసరించాలంటే తనను తాను త్యజించుకోవాలి. ప్రాణాన్ని దారిపోయడానికి సిద్ధపడాలి. ప్రాణమిచ్చేవాడే దానిని తిరిగి పొందగలడు. ప్రియ స్నేహితులారా, మరి ఈనాడు మనం ఇంత గొప్ప వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా ప్రభువు మనలో ఉన్నటువంటి, మనకిచ్చేటువంటి గొప్ప కార్యం ఏమిటి అంటే
తన ప్రాణమును కాపాడుకొనువాడు దానిని పోగొట్టుకొనును. నా నిమిత్తము, నా సువార్త నిమిత్తము తన ప్రాణమును దారపోయేవాడు దానిని దక్కించుకొనును. అంతేకాదు, మానవుడు లోకమంతటిని సంపాదించి తన ఆత్మను కోల్పోయిన వానికి ప్రయోజనమేమి? ఆత్మకు తుల్యముగా మానవుడు ఏమి ఇయ్యగలడు అని ప్రభువు మనలందరినీ కూడా ప్రశ్నిస్తూ ఉన్నాడు. అయితే ఈనాడు మనం చేయవలసింది ఏమిటి అంటే, ప్రభు మనలందరినీ కూడా కోరుతున్నటువంటి గొప్ప విషయం, నాకు నీవు ఏమి ఇవ్వగలవు అని ప్రభు డైరెక్ట్గా కాకుండా ఇండైరెక్ట్గా అడుగుతూ ఉన్నారు. ఈ ప్రాణాన్ని ఇచ్చింది దేవుడే అనేటువంటి విషయాన్ని మనందరం మర్చిపోతూ ఉన్నాం. మరి ప్రభువే మనల్ని సృష్టించాడు, ఆయనే సృష్టికర్త అనేటువంటి విషయాన్ని కూడా చాలాసార్లు మనం మర్చిపోతూ ఉంటాం. ఎక్కువగా మన యొక్క సంపద పైన, ఆలోచనల పైన, మన యొక్క దేవుడిచ్చిన తలాంతుల పైన ఎక్కువగా ఆధారపడి ఉంటాం. మరియు వాటన్నిటినీ దయచేసింది దేవుడే అనేటువంటి విషయాన్ని మనం మదిలో కూడా తీసుకోము. అటువంటి వారికి ప్రభు ఈనాడు చెప్పేటువంటి గొప్ప విషయం ఏమిటంటే, తన సిలువను మోసుకొని నన్ను అనుసరింపవలెను. మరి ప్రభు మోసారు. మరి ఎటువంటి సిలువ ప్రభు మోసారో మనం అందరం కూడా అనుదినం ధ్యానిస్తూ ఉంటాం. అయితే మన సిలువలు ఏమిటి అంటే, పేదరికం, ఆకలి, దారిద్ర్యం, పేరు, ప్రతిష్టలు, ఇవన్నీ కూడా సిలువల్లాగా ఉంటాయి. మరి ఒక్కసారి పేరు, ప్రతిష్ట వచ్చిందంటే భూమి పైన మనం ఉండటానికి కూడా ఇబ్బంది పడుతూ ఉంటాం. ఒకవేళ ధనము, సంపద ఉంటే ఎదుటి వారిని లెక్క చేయం. ఒకవేళ తెలివితేటలు ఉంటే నా అంత వీరుడు లేడు అని మనం అనుదినం మనమే దేవుని కంటే అధికం చేసుకొని జీవిస్తూ ఉంటాం. అటువంటి సమయంలో దేవుడు మనకు కావాల్సింది ఏమిటంటే, ఆయన ఏ విధంగా సిలువ మోసాడో మన కష్టాలతో కూడా సిలువ మోసుకుని నన్ను అనుసరింపుడని ప్రభు మనకి నాడు చెప్తూ ఉన్నాడు. కష్టాల్లో ప్రభువుని వైపు చూద్దాం. ఆ కష్టాలు భరించడానికి శక్తిని, బలాన్ని ఇవ్వమని కోరుకుందాం. అంతేకాదు, మనకంటే అనేక కష్టాలు అనుభవించిన దేవుడు నా యొక్క సిలువను తేలికగా చేయుదురుగాక. కష్టాల్లో ఉన్నప్పుడు ఆయన మన మదిని నెమ్మది చేయునుగాక. దారిద్ర్యంలో ఉన్నప్పుడు దేవుడే మన ఆకలిని తీర్చుగాక. పితా, పుత్ర